వచ్చింది బతుకమ్మ పండుగ మొగలకు వచ్చింది మొగులు పోదాసర కోడళ్ళకి వచ్చింది కొట్టుకోలు మొత్తుకోవాలన్నది మంత్రి పర్వతం ఇల్లే తీర్థం చాలారే కోనేరు నా కాటలకు చెరువు పెట్టమన్నప్పుడే తీసినది బతుకమ్మ పెట్టినది బతుకమ్మతోటి పప్పు పలహారం ఎల్లమ్మ చేతికి ఇచ్చినప్పుడే కూసుండదు రచ్చ బండకాడి పోయింది ఆటలాడబట్టేనమ్మా తీసుకొని ఎక్కలారా తీసుకొని చెల్లెళ్ళారా నప్పుడైనా మరి ఎల్లమ్మ కళ్ళ చూసింది నేను ఆట అన్న పాట వానికి దగ్గర ఉరికింది గంగల ఉతకాలు తెచ్చి గౌరమ్మ కలిపిందట తీసుకొని ఎక్కలారా తీసుకొని చెల్లెళ్ళారన్నప్పుడైనా మరి నువ్వు కాలు దుక్కి కళ్యాణం వాళ్ళు ఏలు పట్టి పోటీ 10 మంది చూడంగా జీలకర్ర బెల్లం పెట్టలేదు తీసుకుంటే పట్టిన వారికి వరకు తక్కువ పెట్టిన వారికి మోక్షం తక్కువ ఆడినంత అర్థమైపోయింది అన్నది ఆ గౌరవం తీసింది గంగలోనే ఇసిరేసిందట తెంపిన మల్ల వృక్షంలోకి తెలివి తప్పింది ఎల్లమ్మ చాలిగిరిలకు మరి ఏ ప్రకారంగా ఎర వస్తూ ఉంటుంది ఎల్లమ్మ జరిగిన సంగతి అంతా మా తల్లితో చెప్తానన్నది అమ్మ మరి ఆటలు వాడిన పాటలు వాడినా బతుకమ్మను వర్పితం చేసిన గంగల పుట్టుకాలు తెచ్చి గౌరమ్మను కలిపిన మరి అటువంటి తీసుకోండి ఎక్కరానికి గౌరమ్మను మంచిది మాత్రం నేను కాలు తొక్కి కళ్యాణం వాళ్ళ ఎలువట్టి పోటీ తిరగలేట 10 మంది చూడంగా జీలకర్ర బెల్లం పెట్టలేదా తల్లి గౌరమ్మని ఎవరు తీసుకోలేదు అమ్మా తొడిగితే కాలుకుంటే ఇంత పంచకుంటా మీ నాయనతో సెలవు తీసుకొని లగ్నం చేసుకోమన్నప్పుడైనా 45 పుట్ల శ్రీ శూలం బట్టే అయ్యే సంగమయ్య కచ్చిర వరకు చేసిండు మరి అటువంటి పంచాలగిరిలో ఏర వచ్చినప్పుడే భారతమ్మ కళ్ళ చూసింది 76 ఊరలు దేవుని పచ్చడి 66 ఊరలు వాళ్ళ అవరని తోటి మునకాయ తోటి 300 రొట్టెలు తొక్కుతోని 9 పెరుగుతోని నిత్తంగా చేసింది అన్నం పెట్టి కూడా కూర్చొని రావు రావు ఓనాదా కార్తీక శీలమ్మ కన్న కొడుకు కృతాయు మరి అటువంటి కృతాయుడు భార్య కార్తీక శీలమ్మనైనా కార్తీక శీలమ్మ కన్న కొడుకు మరి అటువంటి 200 హస్తాల గల్లవాడు 7 తల్ల గల్లవాడు కార్తీక మహారాజైన ఎల్లమ్మనిచ్చి లగ్గమిస్తాన్ని మాటిచ్చిన
చేసినప్పుడు 7 మేళ్ళలో వెళ్ళి మా కళ్ళ చూస్తుంటే నాయన వాళ్ళు రాక్షసుల పుట్టుక మన దేవతల పుట్టుక రాక్షసులకు ఇచ్చి లగ్గం చేస్తామని నేను ఒక కోరిక కోరుకుంటా కోరికలు ఎవరు గెలిచినా లగ్గం చేసుకుంటాను అన్నప్పుడు అయినా ఊరుకో బిడ్డ నీ కోరిక ఎందుకు కాదంటున్నప్పుడు మరి అటువంటి మనకు చీర అంది 7 స్తంభం బాతి 7 వదనాల స్తంభం బాతి గంట స్తంభానికి అవంత గంట కట్టాలి ముళ్ళ బ్యాగ చుట్టాలి 7 సంవత్సరాలు ఎల్ల తిరగాలి చెంగెళ్ళి చామంతి పువ్వు తెచ్చి పూజ కట్టినాడు చోట ముళ్ళు అందుకున్నాడు పల్లె పేరైన పత్రికలు ఊరు పేరైన ఉత్తరాలు రాసిండట గంటరామజలిక ప్రకారంగా వేడుకుంటా ఉన్నాడే దేవతలు మరి అటువంటి పత్రిక చూసిన మన నేనే లగ్నం ఆడుతున్నాను కైలాసం చేరవచ్చింది కావంత గంట కొడుతున్నాడు కావంత గంట కొట్టినాడు 60 ముళ్ళ బ్యాగ చుడుతున్నాడు 60 ముళ్ళ బ్యాగ చుట్టినాడు 7 సముద్రాలు ఎల్ల తిరుగుతాడు చెంకెళ్ళి చేపంది పూజ తెచ్చి పూజ అటువంటి ఎవరు కడతలేరు మరి అటువంటి మనకన్నా మునగాడు ఎవరికి వెళ్తాడు మరి అటువంటి చూస్తామని డబ్బు ఏళ్ళ కింద కూర్చున్నారట వీటికి మరి అటువంటి కార్తీకునికి పత్రిక ఎప్పుడు ముట్టిందో మరి అటువంటి తండ్రికి మునగాడు తండ్రి చూడని ఎప్పుడు పెట్టుకొని ఏం రాజ్యాంగం కూడా పూర్తి పిల్లలు పుట్టకోసి తిననీకి తిండికి లేక ఇంటికి అద్దె చేరి అడక తింటున్నావు కట్టుకోని వస్త్రం లేక పులి శరీరం చుట్టుకున్నావు కొట్టు లేక పూడి తిరుగుతుంటా వస్తున్న కాసుకోమ్మన్నడే అడుగు మనగాడు తండ్రి లేచోని ఎంపటికి లేపండవే తండ్రునే విష్ణునారాయణ ఎక్కడో వెళ్తే గెలిచేంత పంటే అన్నదట చెంకు పట్టిండు చెవులు చెంకునాథం పోయి చెవులు పడ్డప్పుడు మరి పైన కింద పడ్డాడట